నమస్తే. పశ్చిమాసియాలో భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రోజు రోజుకి మరింత తీవ్రమవుతోంది. రాబోయే రోజుల్లో అంటే వచ్చే వారం యుద్ధం మరొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది. ఇంకా తీవ్రమైనటువంటి అవకాశాలు ఉన్నాయని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అమెరికా ఒక పెద్ద యుద్ధ నౌకను పంపిస్తోంది. అందులో సుమారుగా 2200 మంది సిబ్బందితో ఇది పంపిస్తున్నారు. ట్రంప్ దానికి సిద్ధమవుతున్నాడు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా? ఒకవేళ ఇది నిజమైతే యుద్ధం తారాస్థాయికి వెళ్తుందా? ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా పడుతుంది, భారత్పై ఎలా ఉంటుంది? ఈ అంశాన్ని గురించి మాట్లాడుతూ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. తగ్గుతుందేమో అనుకుంటున్నాం కానీ ఇది ఎండ్లెస్ వార్ లాగా అయిపోతుంది. కొంతమంది మైండ్లెస్ వార్ అని కూడా అంటున్నారు, పర్టికులర్గా ట్రంప్ని తిడుతూ. నెక్స్ట్ వీక్ ఇంకా యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అంటున్నారు. మీ ప్రిడిక్షన్ ఏంటి? ఏం జరగబోతుంది? సార్, ఫస్ట్ యాక్చువల్లీ మొదలు స్టార్ట్ అయినప్పుడు ఈ యుద్ధము ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు వచ్చింది చూస్తూ ఉంటే మీరు అన్నట్టుగా భయానకంగానే ఉంది. సో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పైన ఫస్ట్ స్ట్రైక్స్ తోటి మొదలైంది. అంటే మొదటి స్ట్రైక్లోనే కీలక నాయకులందరినీ హతమయ్యారు. ముఖ్యంగా ఖమైనీ దగ్గర నుంచి కీలక నాయకులు ఇరాన్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్క దెబ్బలోనే, ఒక ఫస్ట్ స్ట్రైక్లోనే హతమయ్యారు అందరూ కూడా. బట్ అయినప్పటికీ ఇరాన్ తన రిటాలియేషన్ ఆపలేదు. పైపెచ్చు వాళ్ళ రిటాలియేషన్ ఇంకా అర్థం కాని స్థితిలోనే ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏ రేంజ్లో చేస్తారో అనేది. ఇప్పుడు డాన్సింగ్ మిజైల్ అని కొత్తది వచ్చింది. సో అంటే మనం చెప్పాలని కూడా లేదు. సో ఇరాన్ పని అయిపోయింది అనుకున్న దగ్గర నుంచి లేదు ఇరాన్ ఫైటింగ్ స్పిరిట్ కొనసాగుతూ ఉంది అనే దగ్గరికి మనం వచ్చాం. సో ఫస్ట్ దాడి స్టార్ట్ అయినప్పుడు ఇరాన్ ఒక దెబ్బలో మొత్తం క్లోజ్ అయిపోయింది. రెజీమ్ చేంజ్ అవుతుంది, రెజీమ్ చేంజ్ చేసుకోండి, ప్రజలారా మీరు వచ్చేసి మీరు తీసుకోండి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, నెతన్యాహు చెప్పారు. కానీ అక్కడ ప్రజలెవరూ వచ్చినట్టు కనబడట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాజకీయంగా ఇరాన్ని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా అదే ప్రభుత్వం నడుస్తుంది. ఖమైనీ లేడు, మిగతా నాయకులు లేకపోవచ్చు, లారిజానీ లాంటి వాళ్ళు చనిపోవచ్చు, కానీ సేమ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే ఒక భావజాలం కంటిన్యూ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, న్యూక్లియర్ మిజైల్స్ కలిగి ఉన్నది అండ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు, అణ్వస్త్రాల్ని సముపార్జించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని మేము కొట్టామని ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా యురేషియన్ టైమ్స్ దగ్గర నుంచి, వాషింగ్టన్ పోస్ట్ దగ్గర నుంచి చాలా పత్రికల్లో వస్తున్నటువంటి కథనం ఏంటంటే ఈరోజు కూడా 60% ఎన్రిచ్డ్ న్యూక్లియర్ మిజైల్స్కి సంబంధించినటువంటి యురేనియం ఉంది. 450 kgs 450 కిలోల బరువు ఉన్నటువంటి ఆల్మోస్ట్ యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియం ఈరోజు ఇరాన్ కలిగి ఉంది. అది ఎక్కడుంది అనేది ఇంకా తెలియట్లేదు. దానివల్ల ఏంటి ప్రమాదం అంటే 450 కిలోల యురేనియం, 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది అని అంటే అది సుమారు 10 న్యూక్లియర్ మిజైల్స్ తయారు చేయగలిగే కేపబిలిటీ ఉంటుందంట. 60% నుంచి దాన్ని 90% తీసుకురాగలిగితే న్యూక్లియర్ మిజైల్ అయిపోయినట్టే. ఓకే, న్యూక్లియర్ అనవసరాలు కలిగి ఉన్నట్టే, ఆ దేశం ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్టే. అయితే దాన్ని ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడుంది, దాని మీద ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్లో కూడా ఒక తర్జన భర్జనలు మొదటి నుంచి కూడా. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగుతారా మీరు రంగంలోకి దిగకుండా, అంటే గ్రౌండ్లోకి దిగకుండా ఇరాన్ రెజిమ్ని మార్చలేరు, ఇరాన్ని కంట్రోల్ చేయలేరు అని అందరూ చెప్తూ వస్తున్నారు. మేము బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగే పరిస్థితి లేదని ముందు ఖుద్స్కి చెప్పారు, ఖుద్ ఫోర్స్ వెళ్ళి చేస్తుందన్నారు, ఇంకోటి అన్నారు, అవ్వలేదు. ఫస్ట్ స్టేజ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అమెరికా చేయలేకపోయింది, మార్చలేకపోయింది, రెజీమ్ చేంజ్ జరగలేదు. రెండవది మిలిటరీ పరంగా చూస్తే ఇరాన్లో ఉన్నటువంటి మేజర్ మిలిటరీ అసెట్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ మిజైల్స్ వర్షం మాత్రం ఆగట్లేదు ఇరాన్ నుంచి. ఇది రెండో దశ. మిలిటరీ పరంగా పూర్తిగా వాళ్ళని ధ్వంసం చేశారంటే చేయలేదు, ఇంకా ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా గ్యాస్ రెండో దశ. మూడో దశకు వచ్చింది ఏంటంటే హార్ముజ్ జలసంధిని ఇప్పటికీ ఇరాన్ కంట్రోల్ చేస్తోంది. ఓకే, ఇరాన్ కంట్రోల్లోనే ఉంది హార్ముజ్ జలసంధిని విడిపించినంత వరకు, అంటే ఇరాన్ కంట్రోల్లో నుంచి తీసేయనంత వరకు ఈ నౌకల రాకపోకలు జరగవు. నౌకల రాకపోకలు జరగకపోతే ఎగుమతులు దిగుమతులు ఆగిపోతాయి. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ నుంచి ఆయిల్ షిప్పులు బయటకు వెళ్ళాలంటే ఇరాన్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అమెరికా ఓడిపోయినట్టే. ఓకే, మొదట పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మార్చలేకపోయారు, రెండు మిలిటరీ పరంగా పూర్తిగా వాళ్ళని ధ్వంసం చేయలేకపోయారు. అసిమెట్రిక్ వార్ఫేర్ చేస్తోంది ఇరాన్. ఎందుకంటే ఇక్కడ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళు ఖర్చు చేస్తుంటే వాళ్ళు $1,000 కొట్టేస్తున్నారు. 20-30 వేల డ్రోన్స్ తోటి ఇక్కడ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసేటువంటి
థాట్స్ తోటి థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి ఇంటర్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రాబ్లమే. ఓకే, ఐరన్ డోమ్ చాలా కాస్ట్లీ, బట్ వీళ్ళ డ్రోన్స్ చాలా చీప్. అసిమెట్రిక్ వార్ఫేర్ జరుగుతోంది, దాన్ని ఎదుర్కోవడంలో ఇప్పుడు లాస్ట్ ఉక్రెయిన్ సాయం తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. మూడో దశ ఏంటంటే ఎకనామికల్ వార్, ముఖ్యంగా వాణిజ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు క్రియేట్ చేసేటువంటి వార్ హార్మూజ్ని ఆపడంతో మొదలైంది. ఇప్పుడు హార్మూజ్తో ఆపడంతో పూర్తిగా ఒకవైపు బ్యారెల్స్ ధర పెరగడము మనం చూస్తున్నాం, ఆయిల్ బ్యారెల్స్ ధర పెరగడము, ఆయిల్ ధరలు పెరగడము, స్కేర్సిటీ కొరత ఏర్పడము, కొరతతోటి అనేక రకాల ఇబ్బందులు రావడము. సో ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో సమస్య, ఇటు భారతదేశంలో సమస్య, అటు పాకిస్తాన్ లాంటి దేశాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అనేక దేశాల్లో ఈ సమస్య, అంటే ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని మిగతా దేశాలకు పంచడంలో ఇరాన్ సక్సెస్ అయింది. వార్ హీట్ అందరికీ తెలుస్తుంది. ఇక నాలుగో అంశం, అక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్కి ఇప్పుడు వస్తుందా అనిపిస్తోంది. అదేంటి అని అంటే కనుక ఇరాన్ కి సంబంధించిన సౌత్ పర్స్ అనే ఒక ప్లేస్లో ఉన్నటువంటి గ్యాస్ ఫీల్డ్స్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. సో దానికి ప్రతిగా ఇరాన్ ఖతార్కి సంబంధించినటువంటి గ్యాస్ ఫీల్డ్స్ మీద అటాక్ చేసింది. ఇది ఎనర్జీ క్రైసిస్కి దారితీసే అవకాశం ఉంది. ఎనర్జీ బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం ఒక లెక్క అయితే, అసలు ఎనర్జీని మొత్తానికే ధ్వంసం చేయడం అనేది రెండో లెక్క. ప్రొడక్షనే లేకుండా, సో గ్యాస్ ప్రొడక్షనే జరగకపోవడము, గ్యాస్ ఫీల్డ్స్ మీద దాడి జరగడము, ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి జరగడము, ఆయిల్ వెజల్స్ పైన దాడి జరగడము అని అంటే కనుక, అంటే దాన్ని మొత్తానికే ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే కనుక అది నిజంగా చెప్పాలంటే ఇది ఒక వినాశనానికి దారితీస్తుంది. ఇస్లామిక్ దేశాలు, ముఖ్యంగా అరబ్ దేశాలన్నీ కూడా ఈ భయంలోనే ఉన్నాయి. ఇప్పుడు సౌత్ పర్స్ మీద దాడి చేశారు కదా, దీని లెక్క ఏంటో చెప్తాను నేను. సౌత్ పర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ అనేది చెప్తాను నేను. నిజానికి అక్కడ ఖతార్కి ఉత్తరాన, ఇరాన్కి దక్షిణాన ఉన్నటువంటి ఒక గ్యాస్ క్షేత్రం ఉంది, గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి క్షేత్రం. ఆ ప్లేస్లో ఇరాన్కి సౌత్లో ఉన్న పార్ట్ని సౌత్ పర్స్ అంటారు, ఖతార్కి ఉత్తరాన ఉన్నటువంటి దాన్ని నార్త్ డోమ్ అని వీళ్ళు పిలుస్తారు. సో ఒకటే గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి ప్లేస్, దాంట్లో 2/3 అంటే రెండంతులు, మూడింట్లో రెండంతులు, 2/3 ఏమో ఖతార్ కంట్రోల్లో ఉంటుంది, 1/3 ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. జాయింట్ గా హ్యాండిల్ చేస్తుంది, అది మొత్తం జాయింట్. అది యాక్చువల్లీ దాంట్లో 1/3 వాళ్ళ కంట్రోల్లో, 2/3 వీళ్ళ కంట్రోల్లో. సుమారు 9,700 స్క్వేర్ కిలోమీటర్స్ ఏమో అంటారు. దాంట్లో 9,700 ఉంటే కనుక దాంట్లో ఆల్మోస్ట్ వీళ్ళ కంట్రోల్లో ఉంది 9,700 స్క్వేర్ కిలోమీటర్స్లో 6,000 స్క్వేర్ కిలోమీటర్స్ నార్త్ డోమ్ అంటే నార్త్ ఫీల్డ్ అంటారు. ఇది ఖతార్ అధీనంలో ఉంటే 3,700 స్క్వేర్ కిలోమీటర్లు ఇరాన్ అధీనంలో ఉన్నాయి. సో ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి ఈ క్షేత్రం సౌత్ పర్స్ మీద ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేసింది. దానికి ప్రతిగా ఇరాన్ ఏం చేసిందంటే వీళ్ళ దాని మీద చేయకుండా వాళ్ళు ఎక్కడ చేశారంటే ఖతార్కి సంబంధించిన గ్యాస్ ఫీల్డ్స్ మీద అటాక్ చేశారు. రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ అంటారు, దాని మీద LNG హబ్ మీద దాడి చేశారు. ఇప్పటికే ఖతార్ చాలా వరకు వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ని ఆపేశారు. ఖతార్ మీదనే సుమారు 20% వరకు గ్యాస్ సప్లై అనేది, గ్లోబల్ సప్లై అనేది ఖతార్ మీదనే డిపెండ్ అయి ఉంది. సో ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఖతార్ నుంచే వస్తాయి గ్యాస్కి సంబంధించి, మొత్తం నిలిచిపోయిన పరిస్థితి. ఇక ఇరాన్కి సంబంధించి అయితే 70 to 80% ఇరాన్కి సంబంధించిన డొమెస్టిక్ సప్లై అంతా కూడా, అంటే వాళ్ళ దేశానికి కావాల్సినటువంటి గ్యాస్ సరఫరా అంతా కూడా 70 to 80% ఈ సౌత్ పర్స్ నుంచే రావాలి. సో ఈ దెబ్బకి ఇప్పుడు ఇది డొనాల్డ్ ట్రంప్ గుర్తించాడు వెంటనే. సో మొదటి దశలో మనం రెజీమ్ చేంజ్ చేయలేకపోయాం. రెండో దశ మిలిటరీ పరంగా చూస్తేనేమో మన కాస్ట్లీ వెపన్స్ని మనం వాడుతున్నాము, అటువైపేమో చాలా చీప్గా వాళ్ళు దాడి చేస్తున్నారు, చీప్ వెపన్స్, చీప్ మిసైల్స్తో దాడి చేస్తున్నారు. మూడో దశకు వస్తే ఆర్థికంగా చూస్తే ఇప్పుడు గ్యాస్ షిప్మెంట్స్ని పోకుండా వాళ్ళు హార్మూజ్ జలసంధిని ఆపేశారు, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి చేద్దామనంటే అండర్ వాటర్ టన్నెల్స్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ. సో దాన్ని కొట్టాలి, సీ మైన్స్ ఉన్నాయి, వాటన్నీ కొట్టాలంటే ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగక తప్పని పరిస్థితి. ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఈ ఆయిల్ నిక్షేపాలపైన, గ్యాస్ నిక్షేపాలపైన దాడి చేస్తే పూర్తిగా ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తానికి సమస్యగా మారే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఎప్పుడు కూడా, అంటే ఏదైనా మిలిటరీ పరిభాషలో చెప్పాలి అని అంటే, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేస్తే దానివల్ల మిలిటరీ నష్టపోతుంది, దేశం నష్టపోతుంది, అంతవరకు ఫైన్. బట్ అక్కడ ఉన్నటువంటి వనరులపైన దాడి చేస్తే అది ఎవరికి చెందకుండా పోతాయి. వనరుల మీద దాడి చేస్తే అది ఎవరికి చెందకుండా పోతే తద్వారా ప్రపంచానికి నష్టం కదా. సో అది ప్రాబ్లం అనమాట. సో ఇజ్రాయెల్ అందుకే డొనాల్డ్ ట్రంప్ వారించాడు.
సో ఇప్పటి నుంచి నేను చెప్పకుండా అసలు ఇజ్రాయెల్ దేని మీద దాడి చేయదు అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. అంతేకాదు ఇరాన్ కనుక ఒకవేళ ఇట్లాంటి దాడులు మళ్ళీ చేస్తే ఇరాన్ని పూర్తిగా రూపురేఖలు లేకుండా చేస్తామని హెచ్చరించాడు. సరే, ఇరాన్ మాట వింటుందా లేదా తర్వాత విషయం. ఇక మూడో అంశం, ఇప్పుడు ఈ క్రైసిస్ నేపథ్యంలో ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగక తప్పని పరిస్థితి అమెరికాకు నెలకొంది. సో యుఎస్ఎస్ ట్రిపోలి వస్తోంది. ఇప్పుడు 2000 మెరీనర్స్ వస్తున్నారని తెలుస్తోంది. 2200 వార్షిప్స్ ఏవో దాంట్లో ఉంటాయని తెలుస్తోంది. సో యుఎస్ఎస్ ఇప్పటికే జెరాల్డ్ ఫోర్డ్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇంకోవైపు అబ్రహాం లింకన్ ఉంది. ఇప్పుడు కొత్తగా యుఎస్ఎస్ ట్రిపోలి కూడా రంగంలోకి దిగుతోంది. అండ్ ఇప్పుడు హార్మూజ్ జలసంధి దగ్గర గ్రౌండ్లోకి దిగి దాన్ని పూర్తిగా ఆక్యుపై చేస్తే కానీ, అది పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటే కానీ ఈ షిప్మెంట్స్ మూవ్ అయ్యే పరిస్థితి లేదు. వన్స్ షిప్మెంట్ మూవ్ కాకుండా ఇలాగే ఉంటే మొత్తం ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. ఎనర్జీ క్రైసిస్లో ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ ఒక ప్రకటన కూడా చేసింది, యువాన్లో మీరు కొనుక్కోండి అని చెప్పి. అవును, యువాన్లో మీరు ఆయిల్ కొనుగోలు చేస్తే మేము వదిలేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఇలాగే క్రైసిస్ని కంటిన్యూ చేస్తే అమెరికాకు పెద్ద ప్రమాదం ఏంటంటే, నిజానికి అమెరికాకు అవసరం ఏంటి అని అంటే హార్మూజ్ జలసంధిలో 3% వాళ్ళకి రావాల్సింది. 3% ఆయిల్ మాత్రమే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు ఆ పర్టికులర్ హార్మూజ్ జలసంధి నుంచి, ఆ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేది. మిగతా వేరే మార్గాల్లో వాళ్ళు తీసుకుంటారు. ఓకే, తక్కువ వాళ్ళు తీసుకునేది, ట్రేడ్ చాలా తక్కువ. మాకు పెద్దగా అయ్యేది లేదు, బట్ మీకే నష్టము, మీరే దాన్ని ఓపెన్ చేయండి అని అందుకే అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఎవరు స్పందించట్లే. కానీ ఇప్పుడు మళ్ళీ అమెరికానే ఎందుకు రంగంలోకి దిగుతోంది మరి, వాళ్ళకి అవసరం లేనప్పుడు? అంటే దర్ ఇస్ ద పాయింట్ ఏంటి అని అంటే, పెట్రో డాలర్ అనే అంశమే ఇప్పుడు మేజర్ కీలకమైన అంశం. డాలర్ ట్రాన్సాక్షన్స్ అంతా డాలర్లోనే పెట్రోల్ ట్రాన్సాక్షన్స్ జరగాలి. పెట్రోల్కి డాలర్కి పెగ్ అయి ఉంది కాబట్టి, సో పెట్రోల్ ట్రాన్సాక్షన్స్ ఏవి చేసినా కూడా డాలర్లో పే చేసినంత కాలం డాలర్ బలంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తోంది, యువాన్లో మీరు ట్రేడ్ చేయండి, మేము మిమ్మల్ని అలో చేస్తాం హార్మూజ్ నుంచి అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రతిష్టంభనకు అలాగే కొనసాగితే, ఈ ఘర్షణ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఎన్నో రోజులు వెయిట్ చేయవు దేశాలు ఎన్నో రోజులు. ధైర్యంగా వెళ్ళి ఇప్పుడు వారు అటాక్ చేయాలి అని అంటే మనకు నష్టం జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు అటాక్ చేయడానికి సిద్ధంగా లేరు. నేటో దేశాలు సిద్ధంగా లేవు, మిగతా దేశాలు సిద్ధంగా లేవు. ఇట్లాంటి టైంలో గనక సరే ఓకే ప్రత్యామ్నాయం చూసుకుందామని చెప్పేసి యువాన్లోనే మేము ట్రేడ్ చేస్తామనే ఒక భావనలోకి దేశాలు వెళ్ళాయనుకోండి, డాలర్ మొత్తంగా డామినెన్స్ పోతుంది, డాలర్ క్షీణిస్తుంది. సో అది జరగకూడదు కాబట్టి ఇప్పుడు ఎట్లాగైనా సరే అమెరికా ఈరోజు రంగంలోకి దిగక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు జపాన్ కూడా దిగుతున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరూ అంటే అమెరికా పూర్తిగా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగితే వెనకాల నుంచి వీళ్ళు సపోర్ట్ చేస్తారేమో కానీ యూరోపియన్ దేశాలు, నాటో దేశాలు డైరెక్ట్గా రంగంలోకి దిగి వాళ్లే ఈ క్రైసిస్ని క్లియర్ చేసే పని చెయ్యరు. సో అందుకే ఇప్పుడు యుఎస్ఎస్ ట్రిపోలి రాక అనివార్యమవుతోంది. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ వస్తుందంటారా ఈ యుఎస్ఎస్ ట్రిపోలి అనేది? ఆల్రెడీ వస్తుందని ప్రకటన జరిగింది, ఆల్రెడీ ఇట్స్ వైపే నడుస్తోంది అది. ఓకే, వస్తోంది. 2200 వార్షిప్స్ కూడా అందులో ఉంటాయని తెలుస్తోంది. అండ్ ఈవెన్ యూరోప్ కి సంబంధించిన కొన్ని దేశాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాయి. బట్ డైరెక్ట్ గా ఇప్పుడు ఎవరైనా కానీ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు గల్ఫ్ దేశాలే ఉన్నాయి. గల్ఫ్ దేశాలన్నీ వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే లెట్ అమెరికా ఫైట్. సో ఫస్ట్ మీరు క్రియేట్ చేశారు ఈ కేయోస్ని. ఈ కేయోస్ని మేము ఇప్పుడు రంగంలోకి దిగి మేము యుద్ధంలోకి దిగితే మేము ఇంకా తీవ్రంగా నష్టపోతాం. సో వాళ్ళు ఇప్పటివరకు ఇరాన్ చేస్తున్న దాడి పక్కనున్న దేశం అది. సో ఇరుగు పొరుగు దేశాలు. అమెరికాకి ఏంటి, అమెరికా ఎక్కడో సముద్రాల అవతల హ్యాపీగా ఉంది. ఇవాళ నష్టం ఎవరికి జరుగుతుంది? గల్ఫ్ దేశాలకు డైరెక్ట్గా నష్టం కనబడుతోంది. ఇప్పుడు దుబాయ్ నష్టపోతోంది. దుబాయ్కి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్లు పోతున్నాయి, దుబాయ్ మీద అటాక్స్ విపరీతంగా జరుగుతున్నాయి. వాళ్ళు ఇంతకాలం క్రియేట్ చేసుకున్నటువంటి ఒక క్రెడిబిలిటీ, ఇన్వెస్ట్మెంట్ హబ్గా వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి క్రెడిబిలిటీ అంతా ఇప్పుడు స్టేక్స్లోకి వచ్చేసింది. సౌదీ అరేబియా నష్టపోతోంది, ఖతార్, కువైట్ ఇట్లాంటి దేశాలు నష్టపోతున్నాయి. రోజు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ డిఫెన్స్ కోసం ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో వాళ్ళు డైరెక్ట్గా రంగంలోకి దిగితే ఎటువంటి దాడి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు, ఇదిగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఇవాళ మాకు సంబంధం లేదు, ఇదేదో యుఎస్కి ఇరాన్కి మధ్య యుద్ధం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. దో వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నా వాళ్ళు ఆపుకుంటున్నారు, సంయమనం వహిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రత్యక్షంగా మేము యుద్ధంలోకి దిగం, కానీ మీరే క్లియర్ చేయాలని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అమెరికానే దీనికి లాజికల్ కంక్లూషన్ తీసుకురావాలి. నయానో భయానో వాళ్ళని నొప్పిస్తారా, లేకపోతే వాళ్ళతో సంధి చేసుకుంటారా, లేదంటే పూర్తిగా ధ్వంసం చేస్తారా? ప్లీజ్ క్లియర్ ఇట్. అంటే ఈ మెస్ మీరు క్రియేట్ చేసిన మెస్ ని మీరే క్లియర్ చేయండి అనే ధోరణిలోకి ఇప్పుడు గల్ఫ్ దేశాలు వచ్చాయి. సరే, గల్ఫ్ దేశాలు అలా ఉన్నాయి. ఈ మధ్యన ఒక 7 దేశాలని, మిత్ర దేశాలని ట్రంప్ కోరాడు. 7 దేశాలు కూడా
ఇది మాకు నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పేసి జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, మరొక 2-3 దేశాలు కూడా మాకేం సంబంధం లేదు, మీ యుద్ధం మీరు చేసుకోండి అని చెప్పి ఇప్పుడు ఇతనే రంగంలోకి డైరెక్ట్గా దిగుతుంది కాబట్టి, అమెరికానే దిగుతుంది కాబట్టి, దిగిన తర్వాత ఈ దేశాల నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? మీరు హార్మోస్ జలసంధికి సంబంధించి చూస్తే మొదట్లో అసలు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్నే మీరు చూడండి. మొదట్లో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, అయిపోయింది ఇరాన్ పని అయిపోయింది, ఖమేనీ కొట్టేశాం, ఖమేనీ చచ్చిపోయాడు, ఇంక మిగతా ఏంది ప్రజలందరూ మీరు టేక్ ఓవర్ చేసేయండి, ఇరాన్ మీ చేతుల్లోకి ఇచ్చేస్తున్నా అన్నాడు. ఎక్కడైంది? అవ్వలేదు. రెండోది అక్కడ పక్కన పెడితే దాని తర్వాత అసిమెట్రిక్ వార్ఫేర్, ఇందాక నేను చెప్పాను అసిమెట్రిక్ వార్ఫేర్ చేస్తుంది. అంటే వాళ్ళ యుద్ధ తంత్రం అంతా కూడా వేరేలాగుంది. వాళ్ళు గెరిలా వార్ఫేర్లోకి వస్తున్నారు. ఓకే, ఐఆర్జీసీ ఒక 40 విభాగాలుగా మారింది. ఎవరికి వాళ్ళు ఇష్టం, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకువచ్చారన్నారు. ఒక సందర్భంలో అయితే యూరోపియన్ దేశాలకి, ఇప్పుడు ఈవెన్ భారత్ కూడా వచ్చిన సమస్య అదే. మొదటి వారం రోజులు ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితి మనకు. ఈవెన్ జయశంకర్ గారు చెప్పారు ఆ మాట. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? అక్కడ ఖమేనీ లేడు, మేజర్ నాయకులందరూ చనిపోయారు. సో మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు అరాక్చీతో మాట్లాడాలనుకోండి, ఫారెన్ మినిస్టర్ అరాక్చీతో అరాక్చీయే హోల్ సోల్ నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లేడు. సో ఎవరిని నిర్ణయాలు తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఫస్ట్ ఒక 4-5 రోజులు అట్లాగే ఉండే, తర్వాత మళ్ళీ మనం పెజెష్కియన్తో మాట్లాడడము, అరాక్చీతో మాట్లాడడం ఇవన్నీ చేశాం. సో ఇప్పుడు కూడా పరిస్థితి అదే. ఇప్పుడు కూడా ఏ నిర్ణయం మనం అక్కడ వాళ్ళు ఓకే అలో చేశారు, ఫస్ట్ అలో చేశామని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఇమీడియట్గా ప్రకటించిన వెంటనే మనం కూడా మన మీడియాలో కూడా వచ్చేసింది 2-3 షిప్స్ని అలో చేశారు అని చెప్పి. వచ్చిన గంట సేపటికే ఇరాన్ ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ఎవరిని అలో చేయలేదని. కానీ 2 రోజుల తర్వాత చూస్తే మన పోర్టుకు షిప్స్ వచ్చేసాయి. మీరు గమనిస్తే మొదట ప్రకటన వచ్చింది, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ప్రకటన వచ్చింది, లేదు మన షిప్స్కి ఇండియన్ ఫ్లాగ్ ఉన్నటువంటి షిప్స్ని అలో చేసింది ఇరాన్ అని. అలో చేసింది అని తెలిసిన ఒక 1-2 గంటలకే కండెమ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది ఇరాన్, లేదు అట్లాంటిది ఏం లేదు అని. 2 రోజుల తర్వాత చూస్తే మన పోర్టుకు షిప్స్ వచ్చేసాయి, 2-3 వచ్చేసాయి. సో అంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎవరు ప్రచారం చేయడాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు స్టేక్స్, ఇప్పుడు ఇట్లాంటి ప్రతిష్టంభన జరుగుతున్న టైంలో నెరేటివ్ వార్ కూడా నడుస్తూ ఉంటుంది కదా. అమెరికా ఆల్రెడీ నెరేటివ్స్ వార్ క్రియేట్ చేసింది. ఏమంటుందంటే $20 బిలియన్ ప్యాకేజ్ ప్రకటించింది, మీరు షిప్స్ మూవ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, మీ మీద అటాక్ చేయరు అని చెప్పి. ఒకసారి మూవ్ చేసిన తర్వాత ఒకవేళ అటాక్ చేసింది అనుకో, ఇన్సూరెన్స్ ప్యాకేజ్, అది $20 బిలియన్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ క్రియేట్ ఇచ్చింది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్తున్నాయి అక్కడ ఏమన్నా అయితే మాత్రం మేము ఊరుకోము, మాకు సంబంధం లేదు. సో అంటే ఒక డొనాల్డ్ ట్రంప్ ఒకటి చెప్తున్నాడు, జరిగేది ఒకటి అవుతుంది. సో నేటో దేశాలు మీరు దింపండి, మీరు రండి అని అన్నాడు, నేటో దేశాలు రామన్నారు. సో మేము నేటో దేశాల కోసం చాలా కష్టపడ్డాం, చాలా పని చేశాం, చాలా డబ్బులు ఇచ్చాం, ఈసారి మా అవసరం కోసం వీళ్ళు రావట్లేదు అని అన్నాడు. మీ అవసరం కోసమా అని అంటే మళ్ళీ ఇమీడియట్ నాకేం అవసరం లేదు, ఇక్కడ 3%, 5% ఉంది మాకు ట్రేడ్, కావాలంటే మీరే నష్టపోతున్నారు, మీరే చూసుకోండి అని అంటాడు. సో ఆయనకు ఇప్పుడు ఎంటర్ అయ్యాడు కానీ ఎగ్జిట్ అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో నిజంగా ఈ మొత్తం యుద్ధంలో హ్యాపీగా ఉన్నది ఎవరు అనంటే, అంటే నిజంగా గెలుస్తున్నది ఎవరు అనంటే, ఒకవైపు నెతన్యాహు, ఇంకోవైపు పుతిన్ ఎందుకు అని అంటే కనుక రష్యా అధినేత పుతిన్ ఎందుకు లాభపడుతున్నాడంటే, ఓవైపు వ్యాపారం కూడా కాదు. మొన్నటి వరకు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగిన సందర్భంలో పుతిన్ పైన లేదా రష్యా పైన శాంక్షన్స్ వేశారు. అసలు అక్కడ నుంచి ఆయిలే కొనుక్కోవద్దన్నారు. ఇప్పుడు కొనుక్కోండి బాబు అని అడుగుతున్నారు. ఓకే, సేమ్ అదే రష్యా అనేది ఆయిల్ ఒకవేళ దాని నుంచి బయటపడింది. రెండోది, రష్యా యుక్రెయిన్ యుద్ధం మీదనే పూర్తి ఫోకస్ అంతా ఉండేది. ఇవాళ అంతకు ముందు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ప్రత్యక్షంగా దాడి చేస్తూ ఉండేది, యుక్రెయిన్ అడపాదడపా దాడి చేస్తుంటే ఆపేది. వీళ్ళ ఫ్రంట్, వార్ ఫ్రంట్ అంతా కూడా వీళ్ళది నిండిపోయి ఉండేది. ఓకే, సో ఇటువైపు వస్తే అమెరికా, యూరప్ దేశాలు వీళ్ళందరూ కూడా వెనకాల నుంచి యుక్రెయిన్కి సపోర్ట్ చేసేవాళ్ళు. వెనకాల నుంచి యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే రష్యా డైరెక్ట్ యుద్ధంలో ఉండేది. వాళ్ళకు అనవసరమైన ఖర్చు, అనవసరమైన టెన్షన్, అనవసరమైన ఎన్ని ఉండేటి. ఇప్పుడు ఏమైపోయింది, షిఫ్ట్ అయిపోయి ఇరాన్ ప్రత్యక్షంగా యుద్ధం చేస్తోంది, వెనకాల నుంచి రష్యా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి. సో వెనకాల రిలాక్స్ అయింది ఇప్పుడు రష్యా. ఈ మొత్తం ఈవెంట్లో, ఈ మొత్తం యుద్ధం సమయంలో నిజానికి తమ ఆబ్జెక్టివ్ సక్సెస్ అయిపోయి, తమ ఆబ్జెక్టివ్స్ నెరవేరి హ్యాపీగా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే దీని నుంచి విజయం సాధిస్తున్నది, అంతో ఇంతో పాజిటివ్ వైబ్స్ తీసుకుంటున్నది ఎవరు అనంటే ఇజ్రాయిల్ అండ్ రష్యానే. ఇజ్రాయిల్ ఎందుకు అనంటే కనుక ఇజ్రాయిల్ ఆబ్జెక్టివ్ ఇది. ఇవాళ గల్ఫ్ దేశాలకి ఇరాన్కి మధ్య విపరీతమైన యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేసింది ఇజ్రాయిల్.
దాడి చేసిన తర్వాత ఇమీడియట్ గా ఇరాన్ ఏం చేసింది, ఖతార్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ గాలే, ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ట్రై చేశారు. హైఫాలో ఉన్నటువంటి పోర్ట్ మీద, దాని గ్యాస్ ఫీల్డ్స్ మీద దాడి చేశారు. దీన్ని ఆపేశారు. దాన్ని ఇజ్రాయెల్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఇక్కడ గొడవ ఏంటి, గల్ఫ్ దేశాలకి అండ్ ఇరాన్కి మధ్య గొడవ నడుస్తోంది. ఇది చిన్నగా పెరిగిందంటే గనక, నిజంగా గల్ఫ్ దేశాలు రంగంలోకి దిగితే గనక మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కూడా కొట్టుకుంటూ ఉంటది, ఇజ్రాయెల్ పక్కన హ్యాపీగా ఉంటది. సో వరస్ట్ విక్టిమ్ అన్ని దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేసేది గతంలో. ఇవాళ ఆయా దేశాలు పరస్పర దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇజ్రాయెల్ పక్కన ఉంది. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ కూడా కొడుతోంది అనుకోండి, అదే విషయం. అంటే అర్థం చేసుకోండి, ఈక్వేషన్స్ మారిపోయాయి అంటున్నాను. వరస్ట్ విక్టిమ్ వచ్చే సో ట్రంప్ సింపుల్ గా చెప్పాలంటే, మొన్నటిదాకా ప్రత్యక్ష యుద్ధంలో ఉన్న రష్యా ఈ రోజు వెనకాల నుంచి ఇరాన్ కి సపోర్ట్ చేస్తోంది. మొన్నటి వరకు పరోక్ష యుద్ధంలో వెనకాల ఉండి సపోర్ట్ చేసినటువంటి అమెరికా ఈరోజు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది. మొన్నటి వరకు గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేసేవి, ఇవాళ గల్ఫ్ దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ కూడా దాంట్లో పాల్గొంటుంది. అంటే ఈక్వేషన్స్ మారిపోయాయి. సో అండ్ ఇంకోటి, యుద్ధం మారుతున్న తీరు చూస్తూ ఉంటే, మొదట పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ వరకే పరిమితం అనుకున్నాం, రెజీమ్ చేంజ్ ఆపరేషన్ గా చూసాం. రెజీమ్ చేంజ్ ఆపరేషన్ కాదు. వెనజులాలో ఏం జరిగింది, జస్ట్ రాత్రికి రాత్రి మధురను ఎత్తుకెళ్ళిపోయాడు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. బట్ ఇక్కడ జరగట్లే, ఇది ఎస్కలేట్ అవుతూ పోతోంది. ఇది ఎనర్జీ క్రైసిస్ కి దారితీస్తుందా, ఆ ఎనర్జీ క్రైసిస్ ఎంత తీవ్రంగా ఉండబోతోంది, ఇంకా జనహననం జరుగుతుందా తెలియదు. వార్ ఎస్కలేట్ అవుతోంది కాబట్టి అయ్యే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఇప్పటికే బ్యారెల్ చమురు ధర $118. ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది ఇది 200 దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. కరెక్ట్. వెళ్తే మన పరిస్థితి, మిగతా దేశాలు పక్కన పెట్టేద్దాం, మన పరిస్థితి డెఫినెట్ గా కష్టమే ఉంది. చాలా కష్టం. ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియం పెట్రోల్ డీజిల్ పైన, ప్రీమియం పెట్రోల్ పైన ₹2 పెంచినట్టుగా నిర్ణయం వచ్చింది, భారత ప్రభుత్వం చేసింది, ఆయిల్ కంపెనీస్ చేశాయి. సో రేట్లు పెరగడం ఒక లెక్క అయితే, అసలు కొరత ఉండడం ఒక లెక్క. క్రైసిస్ ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటుంది. మనకి ఇదివరకు కూడా 140-150 బ్యారెల్కి పోయిన రోజులు కూడా తెలుసు. 2008-2009 ఆ టైంలో, యూపీఏ ప్రభుత్వ టైంలో పర్ బ్యారెల్ కాస్ట్ 140 దాటిన రోజులు ఉన్నాయి. ఓకే, సబ్జెక్టివ్ కరెక్షన్, ఇంకా ఎక్కువే అనుకుంటున్నాను నేను. ఓకే, అయితే అప్పుడు ధర పెరగడం వేరు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ధర పెరగడం వేరు, కొరత ఏర్పడడం వేరు. అది డిఫరెన్స్ ఇక్కడ. ధర పెరిగితే కొరత, అప్పుడు ధర పెరిగింది, ధరకు తగ్గట్టుగా మన దగ్గర మనం కూడా ధరలు పెరుగుతాయి, కావాలంటే కన్సమ్ చేసేవాడు చేస్తాడు, లేకపోతే లేదు అనేది ఒక లెక్క. అది ఇన్ఫ్లేషన్, దానికి సంబంధించిన విషయం. బట్ ఇక్కడ కొరతే ఉంది. ఇవాళ గ్యాసే లేదనుకోండి, అసలు మన దగ్గర ఎలా నడుస్తుంది? మన దగ్గర పెట్రోల్ డీజిల్ లేదనుకోండి, అసలుకే లేదు, పెట్రోల్ డీజిల్ అసలు దొరకట్లేదు. ఇవాళంటే మనకు ఆ ప్రాబ్లం లేదు, పెట్రోల్ డీజిల్ విషయంలో మనకు ప్రాబ్లం లేదు, వేరే దగ్గర నుంచి మనం తెచ్చుకుంటాం. బట్ గ్యాస్ ఒకటి ఉంది, పెట్రోల్ డీజిలే మనకి సింపుల్ కొరత అన్నప్పుడు, అసలు డీజిల్ పెట్రోల్ మన దగ్గర లేదనుకోండి, మన ట్రేడ్ మొత్తం నిలిచిపోతుంది దేశంలో. కూరగాయలు రావాలన్నా ప్రతిదానికి లింక్ కదా. సో ప్రతిదానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ అంటే ఓన్లీ వంట గ్యాస్ ఇంతవరకు మనం చూస్తున్నాం కాబట్టి, ఓకే, కమర్షియల్ సిలిండర్లు మనం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. నిజంగా అందులో కొరత ఉంది. సో రెస్టారెంట్లు కొంత తగ్గుతాయి. అసలు మొత్తానికే రాకపోతే ఎక్కడికి వెళ్తాం అనేది లెక్క. అందుకే ఇప్పుడు ఆల్టర్నేట్స్ ఎమర్జ్ అవుతాయి. ఇప్పుడే ఆల్రెడీ ఆల్టర్నేట్స్ వస్తున్నాయి ఆల్రెడీ. సో డీజిల్ మీదనే ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు ఒక అతను, అదొకటి వచ్చింది ఆల్రెడీ. కొత్తగా చూస్తే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ ఇట్లాంటివి పెరగవచ్చు, ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వచ్చు, లేకపోతే సోలార్ మీద డిపెండ్ అయ్యేటువంటి టెక్నాలజీస్ ఏమైనా వస్తాయా తెలియదు. ఒక రెస్టారెంట్లకి వాటి కోసం అని చెప్పేసి ఒక కొత్త ఆలోచనలు ఎమర్జ్ అవుతాయా. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. సో ఈ ఎనర్జీ క్రైసిస్ ఇలాగే కంటిన్యూ అవుతే ఆల్టర్నేట్స్ వైపు ప్రజలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక లాస్ట్ టైం కూడా చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా వచ్చింది, అంతకుముందు లేని కాన్సెప్ట్ వచ్చింది, మనం అమలు పరచగలిగాం. సో ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. భారతదేశం ఖచ్చితంగా ఆ ప్రత్యామ్నాయాలని ఒడిసి పట్టుకోవడంలో ముందస్తుగా మనం ప్లాన్ చేసుకోగలుగుతాము. ఎమర్జ్ అయితే కనుక వెంటనే వినియోగించగలం కూడా. ఈ విపత్తులోంచి ఇంకా ఎలాంటి ఆవిష్కరణలు వస్తాయో చూడాలి. బట్ మనం ప్రిపేర్డ్ గా మాత్రం ఉండాలి. ఈ రోజున పరిస్థితుల్లో అయితే ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే ఉన్నాం మనం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఖతార్ గ్యాస్ సరఫరాను ఆపేసింది, గ్యాస్ ఉత్పత్తిని ఆపేసింది. ఖతార్ మీద చాలా డిపెండెన్సీ ఉంది. ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం మనము? అన్నింటికీ ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చుకోలేము. సో అట్లాంటి సందర్భంలో ఏం చేయగలుగుతాం అనేది లెట్స్ హ్యావ్ టు సీ. నిజంగానే ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రాజేసినటువంటి ఈ అగ్గి మనల్ని కూడా చుట్టుముడుతుంది, మన వంటింటికి కూడా పాకింది.
సో ఇది ఎంత దూరం వెళుతుంది అనేది మనం చూడాలి. బట్ మనం ప్రిపేర్డ్గా ఉండడం అయితే చాలా అవసరం. Yes. కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. అలా అని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళు వీటన్నిటిని గమనిస్తున్నారు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ క్రైసిస్ నుంచి బయటపడే విధంగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు ఆల్రెడీ. ఇప్పటికే మనకు షిప్మెంట్స్ వస్తున్నాయి, మనకు సంబంధించినటువంటి వాటిని మనం నిర్వర్తిస్తూ ఉన్నాం. అమెరికాకి ఏమవుతుంది, ఇజ్రాయెల్కి ఏమవుతుంది, ఇరాన్కి ఏమవుతుంది, గల్ఫ్ దేశాలకు ఏమవుతుంది కాదు, భారతదేశానికి ఏమవుతుంది, భారతదేశానికి ఏం కావాలి, దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టినంత కాలం మనకే సమస్య ఉండదు. అదే ఇంట్రెస్ట్. రైట్. ప్రభుత్వం సిద్ధంగానే ఉంది, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి ఈ క్రైసిస్ ఎదుర్కోవడానికి. ఉంటారని ఆశిద్దాం. అసలు రాకుండా ఎస్కలేట్ కాకుండా ఉంటే ఇంకా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.